హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చక్కని క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది. దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము 7వ తరగతి సోషల్లోని 5వ పాఠమైనటువంటి కాకతీయ రాజ్యం అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా ఇంకా ఎవరైనా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు త్రూ ఫోన్ కాల్ లేదంటే వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ చూడండి, మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి రాజ్యాలు ఎన్ని అంటే 5 రాజ్యాలు. అవి ఏవేవి అంటే కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసల మరియు పాండ్య రాజ్యాలు. అయితే ఈ 5 రాజ్యాల్లో కాకతీయ రాజ్యం అనేది మన తెలుగు నేలకు చెందినటువంటి రాజ్యం అన్నమాట. ఇవి చాలా స్వతంత్ర రాజ్యాలుగా వెలగడం జరిగింది. అండ్ ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా, వేరే సుల్తాన్ల దండయాత్రలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని స్వతంత్ర రాజ్యాలుగా ఇవి నిలబడడం జరిగిందనమాట. చూడండి, తమ ఆధీనంలోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రయత్నించారు. అదేవిధంగా స్థానిక భాషలు, కళలు మరియు వాస్తు శిల్పాలను కూడా వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. అయితే మరి మధ్యయుగంలోని ప్రాంతీయ రాజ్యాల గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కాకతీయ రాజ్యం గురించి. మరి ఫస్ట్ చూడండి, కళ్యాణి చాళుక్యులు. వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తాం. ఓకేనా. మరి ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క వంశ స్థాపకుడు ఎవరు అంటే 2వ తైలపుడు. ఓకేనా. వీళ్ళ యొక్క రాజధాని ఏది అంటే బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణి చాళుక్యులు, బసవ కళ్యాణి. సో ఏం కన్ఫ్యూజన్ ఉండదు. మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలించడం జరిగిందంటే 200 సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. ఓకేనా. మరి వీళ్ళు ఏం చేసినారంటే వేంగికి చెందినటువంటి తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరి సంస్కృతం మరియు కన్నడ భాషను ప్రోత్సహించారన్నమాట. కాబట్టి కళ్యాణి చాళుక్యులు ప్రోత్సహించినటువంటి భాషలు ఏవేవి అంటే సంస్కృతము మరియు కన్నడ భాషలు. ఎవరితో కలిసి? తూర్పు చాళుక్యులు, అదేవిధంగా చోళులు. ఓకేనా. మరి ఈ కాలంలో కళ్యాణి చాళుక్యుల కాలంలో బిల్హనుడు అనేటువంటి వ్యక్తి మరి విక్రమాంక దేవచరిత్రను రాయడం జరిగింది. మరి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. విక్రమాంక దేవచరిత్ర అనేటువంటి గ్రంథము ఎవరి కాలంలో రాయబడింది అంటాడు. కళ్యాణి చాళుక్యులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రన్నడు అనేటువంటి ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినటువంటి వాడు. అదేవిధంగా వీరు గట్టికలు అనేటువంటి విద్యా సంస్థలను కూడా వీళ్ళు స్థాపించడం జరిగిందనమాట. ఓకేనా. ఇది కళ్యాణి చాళుక్యులు. అదేవిధంగా ఇంకా ఒక చిన్న పాయింట్ చూడండి ఇక్కడ. వీరు హిందూ, జైన మతాలని రెండిటిని వీరు ఆదరించడం జరిగింది. అయితే వీరి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి శాఖ ఏది అంటే వీరశైవ శాఖ అనేది వీరి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యాదవులు. ఓకేనా. యాదవులు ఎవరంటే వీళ్ళు మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేసినారన్నమాట. యాదవులు అనేవారు మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేయడం జరిగింది. అదే ఈ యాదవులు పరిపాలించినటువంటి ప్రాంతం ఏది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను వీరు పరిపాలించడం జరిగింది. మరి వీరి యొక్క రాజధాని ఏది అంటే దేవగిరి బిల్లమ యాదవ మరి వీళ్ళ యొక్క రాజధాని ఏది అంటే దేవగిరి. అదేవిధంగా ఈ యాదవ వంశ స్థాపకుడు ఎవరంటే బిల్లమ యాదవ. మరి యాదవుల యొక్క వంశ స్థాపకుడు అనమాట. తర్వాత మరి యాదవులలో సుప్రసిద్ధమైన వాడు ఎవరు అంటే సింగన. ఓకేనా. సింగన అనేటువంటి వ్యక్తి మరి ప్రసిద్ధమైనటువంటి వాడు. మరి వారి రాజ్యము నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది. నర్మదా నది నుంచి షిమోగా వరకు. అయితే వీళ్ళు యాదవులు అనేవాళ్ళు వాళ్ళ పరిపాలన అనేది ఎప్పుడు అంతమైందంటే ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలు కొనసాగినాయో ఆ కాలంలో మరి యాదవుల రాజ్యం అనేది మెల్లమెల్లగా దాని ఉనికిని కోల్పోవడం జరిగిందనమాట. నెక్స్ట్ హోయసలులు వచ్చేసి ఎక్కడ
చెందిన వాళ్ళు అంటే వీళ్ళు ద్వార సముద్రానికి చెందినవారు. నెక్స్ట్ మరి వీళ్ళు హోయసలలు అధికారంలోకి రాకముందు వీళ్ళు ఎవరికి సామంతులుగా పనిచేసినారు అంటే చోళులు మరియు చాళుక్యులకు సామంతులుగా పనిచేయడం జరిగిందనమాట. మరి వీరు కూడా ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించారంటే దాదాపు 200 సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. మరి హోయసలుల యొక్క రాజధాని ఏది అంటే ద్వార సముద్రం. నెక్స్ట్ ఇక్కడ బిత్తిగ విష్ణువర్ధన ఎవరి కాలానికి చెందినవాడంట? హోయసలుల కాలానికి చెందినవాడు. అదేవిధంగా 4వ బల్లాళుడు కూడా ఈ రాజవంశం యొక్క చివరి పరిపాలకుడు అనమాట. ఎవరు? 4వ బల్లాళుడు ఈ రాజ్యం యొక్క చివరి పరిపాలకుడు. అదేవిధంగా వీరు ఏ ఏ భాషలను ప్రోత్సహించారంటే సంస్కృతము మరియు కన్నడ భాషలను వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు హోయసలులు జైన మతాన్ని, మధ్వాచార్యులకు చెందిన దైత్వాన్ని, రామానుజులకు చెందినటువంటి విశిష్ట ద్వైతాన్ని కూడా అనుసరించడం జరిగింది. అదేవిధంగా ఈ మతాలు ప్రాచుర్యం పొందడానికి వీరు మఠాల నిర్వహణను కూడా ప్రోత్సహించారు. చాలా ఇంపార్టెంట్. మఠాల నిర్వహణను కూడా వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాండ్యులు చూద్దాం. పాండ్యుల గురించి చూద్దాం ఇప్పుడు. మరి పాండ్యుల యొక్క రాజధాని ఏది అంటే మధురై. ఓకేనా? మరి వీళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసము ఎవరిని వీళ్ళు ఉపయోగించుకున్నారు అంటే చూడండి, పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని వీళ్ళు వినియోగించుకొని పాండ్య రాజ్యాన్ని వీళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ రాజవంశానికి చెందినటువంటి కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైనటువంటి దండయాత్రను చేశాడు. కులశేఖరుడు ఎవరు అంటే పాండ్యుల కాలానికి చెందినటువంటి వాడు. అదేవిధంగా మార్కో పోలో అనే వెన్నీస్ యాత్రికుడు అతని పరిపాలనా కాలంలో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు. ఓకేనా? మార్కో పోలో. ఓకే, మార్కో పోలో అనేటువంటి వెనిస్ యాత్రికుడు మరి కులశేఖరుని కాలంలో ఆ రాజ్యాన్ని మరి సందర్శించడం జరిగిందనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. పాండ్యులు రాజ్య పాలన వ్యవహారంలో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. మరి పాండ్యులు ఎవరి పరిపాలనా విధానాన్ని అనుసరించారంట? చోళులు అంటున్నాం. చోళులు అంటే మనకు ఒక పాయింట్ గుర్తు రావాలా, ఏంటి? స్థానిక స్వపరిపాలన గురించి. స్థానిక స్వపరిపాలన చేసినటువంటి మొట్టమొదటిలో ఎవరు అంటే మనకు చోళ సామ్రాజ్యం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వీళ్ళు ఇంకా ఏ మతాలను ఆదరించారంటే శైవ మతము మరియు వైష్ణవ మతాలను వీళ్ళు ఆదరించడం జరిగింది. ఓకేనా? ఇది మనకు పాండ్యులకు సంబంధించి. ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలను వీళ్ళు నిర్మించారు. విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించారు. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని చెప్పేసి మనకు ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటి అంటే చరిత్రకారుడు అని ఎవరిని పిలుస్తారు అంటే మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనల గురించి అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తిని చరిత్రకారుడు అంటాం. అదే పురావస్తు శాస్త్రవేత్త అని ఎవరిని పిలుస్తామంటే పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పం, శాసనాలు మరియు పురావస్తు తవ్వకాల గురించి అధ్యయనం చేసేటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? పురావస్తు శాస్త్రవేత్త అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? మనం మరి మెయిన్ టాపిక్లోకి వచ్చేసినాము. కాకతీయ రాజవంశము. అసలు కాకతీయులు అనే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ఇక్కడ చూడండి, ఆంధ్రులలో ఏకత్వ స్ఫూర్తిని నింపడంలో వీళ్ళు విజయం సాధించినాడు. ఆంధ్ర రాజ్యాన్ని మొత్తం వీళ్ళు ఏం చేసినారంటే రాజకీయంగా ఏకం చేసి వాళ్ళలో ఏకత్వ స్ఫూర్తిని నింపినారనమాట. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుండి ముస్లింల దండయాత్రలను నిలువరించి తమ పాలనను సుదీర్ఘ కాలం పాటు కొనసాగించడంతో పాటు ఆంధ్ర అనేటువంటి పదాన్ని గౌరవప్రదంగా చేసినటువంటి ఘనత ఎవరికి ఉంది అంటే మనకి కాకతీయ రాజ్యం అనమాట. ఓకేనా? నెక్స్ట్, తెలుగు ప్రజలలో దేశభక్తి మరియు స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించారు. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు వీళ్ళు సామంతులుగా ఉన్నారు. పశ్చిమ చాళుక్యుల అనంతరం కాకతీయ రాజ్యం అనేది ఆవిర్భవించింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
మరి నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిశాలోని కొన్ని భూభాగాలలో కూడిన దక్కన్ ప్రాంతాన్ని మరి కాకతీయులు పరిపాలించడం జరిగిందనమాట. అదేవిధంగా వీళ్ళు సాహిత్యానికి, అదేవిధంగా శిల్పకళా నిర్మాణాలకు చాలా మంచి సహకారము, ప్రోత్సాహాలు వీళ్ళు అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వీరు పొరుగు రాజ్యాలతో పాటు ఢిల్లీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కన్ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారు. తమ సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక విజయాలు కూడా వీళ్ళు సాధించడం జరిగింది. మరి కాకతీయులు అని చెప్తున్నాం కదా, మరి కాకతీయులకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వాళ్ళకు ఆ పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తారనమాట. మరి కాకతి అంటే ఎవరు అంటే దుర్గాదేవి యొక్క మరొక రూపంగా మరి కాకతి అని చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా. మరికొందరి యొక్క భావన ఏంటి అంటే కాకతి అనేటువంటి ఒక కోట సంరక్షకులుగా ఉండేవాళ్ళు. ఓకేనా. కాకతి అనేటువంటి ఒక కోటకు వీళ్ళు సంరక్షకులుగా ఉండేవాళ్ళు కాబట్టి వీరిని కాకతీయులు అంటారని చెప్పేసి మరికొందరు చెప్తారన్నమాట. మరికొందరు ఏమంటారంటే ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వాళ్ళే ఈ కాకతీయులు అని కూడా కొంతమంది చెప్తారు. ఓకేనా. మరి కాకతీయ రాజవంశం అనేది ఎవరి చేత స్థాపించబడింది అంటే గుండ్యన చేత స్థాపించబడింది. ఇక్కడ కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించింది. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. ఈ ప్రాంతం యొక్క విస్తరణ రీత్యా దీనిని త్రిలింగ దేశం అని పిలిచేవారు. ఓకేనా. కాకతీయులు తమ మొదటి రాజధానిగా దేని నుండి పరిపాలన స్టార్ట్ చేసినారంటే హనుమకొండ అనేది వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని అన్నమాట. మరి కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధానిని ఓరుగల్లుకు నిర్మించడంలో తమ రాజధానిని హనుమకొండ నుంచి ఏం చేసినారంటే ఓరుగల్లుకు మార్చుకోవడం జరిగింది. వీరిని ఏమని పిలుస్తామంటే ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తామన్నమాట. ఓకేనా. కాకతీయుల్ని ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్న శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి తిక్కన కూడా ఎవరి కాలానికి చెందినవాడు అంటే వీరి కాలానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం త్రిలింగ దేశం అని చెప్పేసి. మరి త్రిలింగ దేశం అన్నప్పుడు ఆ 3 ప్రాంతాలు ఏవేవి అంటే కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం. ప్రస్తుతం కాళేశ్వరం ఏ ప్రాంతంలో ఉంది? తెలంగాణలో ఉంది. శ్రీశైలం వచ్చేసి రాయలసీమలో ఉంది. ద్రాక్షారామం వచ్చేసి తీర ఆంధ్ర ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తారంటే త్రిలింగ దేశం అని పిలుస్తారు. మరి ఓరుగల్లు యొక్క ప్రస్తుత పేరు ఏంటి అంటే వరంగల్ అని పిలుస్తాం. దీని యొక్క ప్రాచీన నామం ఏంటి అంటే ఏకశిలా నగరం అని పిలుస్తాం అనమాట. ఓరుగల్లుని ఏమని పిలుస్తాం? ఏకశిలా నగరం. ఓకేనా. మరి కాకతీయుల్ని రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరు అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి రెండవ ప్రోల రాజు. ఈయన క్రీస్తు శకం 1115 నుంచి 1157 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి అనమాట. అండ్ కాకతీయుల పాలనలో స్వతంత్రముగా ప్రారంభించినటువంటి మొదటి వ్యక్తి అనమాట ఆయన. ఓకేనా. ఎవరు? రెండవ ప్రోల రాజు. అదేవిధంగా రుద్రదేవుడు ఎవరు అంటే హనుమకొండలో రుద్వేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహాదేవుడు వచ్చేసి దేవగిరి కోట ముట్టడి సంఘటనలో ఈయన మరణించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి గణపతి దేవుడు ఉన్నాడు. గణపతి దేవుడు వచ్చేసి ఇతని పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి రుద్రమదేవి వచ్చేసి కాకతీయుల మహిళా పాలకురాలు, లేడీ అనమాట. కాబట్టి రుద్రమదేవి. నెక్స్ట్ వచ్చేసి ప్రతాపరుద్రుడు. ఈయన చివరి కాకతీయ పాలకుడు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మరి రెండవ ప్రోలరాజు గురించి మనం చూద్దాము. ఈయన కాకతీయుల చరిత్రలో ముఖ్యమైనటువంటి మైలురాయిగా ఆయనను చెప్పడం జరుగుతుంది. మరి ఇతను ఎవరి కుమారుడు అంటే రెండవ బేతరాజు యొక్క కుమారుడు. అదేవిధంగా చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి అనమాట. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందించబడింది.
మరి ఇతడు ఎక్కడి నుంచి స్వతంత్ర పరిపాలనను ప్రారంభించడం జరిగింది అంటే హనుమకొండ నుంచి ఈయన పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. చూడండి, రుద్రదేవుడు క్రీస్తు శకం 1158 నుంచి 1195 కాలం వరకు పరిపాలించడం జరిగిందనమాట. మరి రుద్రదేవుని యొక్క విజయాలను హనుమకొండ శాసనంలో వివరించడం జరిగింది. మరి అతను అనేక పొరుగు రాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు. అదేవిధంగా అతను వేంగిపై కూడా దాడి చేయడం జరిగింది. అతని పరిపాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. ఎవరితో? దేవగిరి యాదవులతో. మరి దీని ఫలితంగా ఓటమి చెంది మరణించడం జరిగిందంట. ఈ విధంగా రుద్రదేవుడు తన పరిపాలనని ముగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మరి రుద్రదేవుడు సంస్కృతంలో నీతి సారము అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అతడు స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది. రుద్రదేవుని తర్వాత అతని సోదరుడు మహాదేవుడు 4 ఏళ్ల స్వల్ప కాలం పాలనను అందించడం జరిగింది. ఇతను యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవ రాజుల చేత మరణించడం జరిగిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గణపతి దేవుడు. గణపతి దేవుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే క్రీస్తు శకం 1199 నుంచి 1262 వరకు మరి పరిపాలన చేయడం జరిగిందనమాట. ఓకేనా, మరి గణపతి దేవుడు అనానుకూల పరిస్థితులలో కూడా తన పరిపాలనను ప్రారంభించినప్పటికీ అతని పాలన ఆంధ్ర చరిత్రలోనే అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. ఇతడు దాదాపు 63 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని కూడా తన పరిపాలనలోకి తెచ్చుకోవడం జరిగిందన్నమాట. మరి ఆయనకు గల బిరుదు ఏంటి అంటే మహామండలేశ్వర అనేటువంటి బిరుదు మరి గణపతి దేవుడికి కలదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైనటువంటి రాజు. అదేవిధంగా ఇతను విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్వపట్టు వరకు మరియు ఎలుగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఈయన నిర్మించడం జరిగింది. అదేవిధంగా తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని కూడా ఈయన స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అతడు మోటుపల్లి శాసనాన్ని కూడా జారీ చేయడం జరిగింది. ఈ శాసనం ప్రకారమే పన్నులు విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరును వివరించాడు. నెక్స్ట్ అతను సమర్థ పాలకుడు అని పిలుస్తాం. ఎన్ని కార్యాలు చేస్తున్నాడంటే చాలా సమర్థవంతుడు అని అంటాం కదా. అదేవిధంగా ఏం చేసినాడంట, వాణిజ్యము మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జలాశయాల్ని నిర్మించాడు. నీటిపారుదల కోసము చెరువుల్ని తవ్వించినాడు. అదేవిధంగా పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ గణపతి దేవుడు ఆలయ నిర్మాణము, సాహిత్య రచనలకు కూడా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఓరుగల్లు కోట నగర నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు ఈయన. గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణుల వివాహాలను బలమైన పొరుగు రాజులతో ఏర్పాటు చేయడం ద్వారా ఏమైంది, పొరుగు రాజాలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అన్నా పక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. అన్నా పక్షి అనేది ఏంటంట, పౌరాణిక పక్షి అయినటువంటి హంసను సూచిస్తుంది. అయితే ఇది కాకతీయుల యొక్క కళాతోరణంలో పైన 2 వైపులా ఉంటుంది. ఏది, అన్నా పక్షి అనేది. చూడండి, రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుంచి 1289 వరకు పరిపాలించడం జరిగిందనమాట. అయితే ఈమె ఎంతోమంది సామంత ప్రభువుల తిరుగుబాట్లను అణచివేసింది. అదేవిధంగా బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఈమె ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. తర్వాత ఇంకా ఎవరెవరు ఈమెను వ్యతిరేకించినారు అంటే యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గజపతులు కూడా ఈమె యొక్క పాలనను వ్యతిరేకించడం జరిగింది.
అదేవిధంగా యాదవ రాజులలో ఒకడైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేయడం జరిగింది. అయితే రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంత రాజు ఎవరు అంటే అంబదేవుడు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆమె తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రదేశాలను ఆమె స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈమె కూడా చాలా గొప్ప పరిపాలకురాలు. ఎందుకు అంటే ఆమె గూడా చేసినటువంటి అనేక పనులు, ఆమె చేసినటువంటి యుద్ధాలు అనేవి ఆమె యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేసాయనమాట. చూడండి, ఆమె ప్రభుత్వంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా చాలా సందర్భాల్లో సైన్యాన్ని స్వయంగా నడిపించింది. యుద్ధ విద్యలలో ఆమె చిన్నతనం నుంచి మంచి శిక్షణ పొందడం మరియు పరిపాలనా నైపుణ్యాల్లో ఆమె పొందిన అనుభవము పెద్ద సైన్యాన్ని స్వయంగా నడిపించడానికి మరియు మంచి పాలన అందించడానికి సహాయపడ్డాయి. మరి రుద్రమదేవి ఆస్థానంలో సందర్శించినటువంటి ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అంటే మనకి మార్కో పోలో అనమాట. ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించడం జరిగింది. తర్వాత ఈయన యొక్క రచనల ప్రకారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది అని ఆయన తన గ్రంథాల్లో రాయడం జరిగింది. నెక్స్ట్ రుద్రమదేవి తన తండ్రి గజపతి దేవునిచే ప్రారంభించబడినటువంటి ఓరుగల్లు కోట యొక్క నిర్మాణాన్ని ఈమె పూర్తి చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించింది, దేవాలయాల నిర్మాణాలను ప్రోత్సహించింది, కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని కూడా ఆమె పరిపాలనా కాలంలో బాగా అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుని ఈమె వివాహం చేసుకోవడం జరిగింది. మరి రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించడం జరిగింది. మరి రుద్రమదేవికి గల ఇతర పేర్లు ఏంటి అంటే రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మరి మీకు తెలుసా అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి రుద్రమదేవి కాలంలో బొల్లి నాయకుడు వేయించిన శాసనంలో కొంత భాగం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏముంది ఆ శాసనంలో అంటే క్రీస్తు శకం 1270 సంవత్సరం సంక్రాంతి పర్వదినం అంటే సంక్రాంతి రోజున కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజి గ్రామంలో తన స్వయం నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానం ఇస్తున్నట్టు ఈ శాసనంలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరమైనటువంటి అంశాలనేవి మనం చూద్దాము. మరి కాకతీయుల యొక్క పాలన అనేది ఎలా జరిగింది అనేది చూద్దాం. మరి వీళ్ళ యొక్క పాలన అనేది ఎలా జరిగింది అంటే సైనిక ప్రాతిపదికగా నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనా. తర్వాత వీళ్ళ యొక్క రాజ్యాన్ని ఏం చేసినారంటే చిన్న చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనేటువంటి సైనిక నాయకులను వాటికి పరిపాలకునిగా నియమించడం జరిగింది. ఓకేనా. మరి నాయంకర వ్యవస్థ అనేది ఎవరి కాలంలో ఉన్నట్టు ఇప్పుడు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ. మరి చూద్దాం, కాకతీయులకు సామంతులుగా పనిచేసిన నాయంకరులు వారి హోదా నిలబెట్టుకోవడానికి కాకతీయ చక్రవర్తుల నుండి భూములను పొందేవారు. అదేవిధంగా నాయంకరులు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించవలసి ఉండేది. అదేవిధంగా వీళ్ళు పన్ను వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలు ఇచ్చినప్పటికీ వారికి ఈ గ్రామాలు అనేవి శాశ్వతంగా ఉంచలేదు. నెక్స్ట్ చూద్దాం, చక్రవర్తి తన అధికారంతో వారిని కొత్త ప్రదేశానికి బదిలీ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. అండ్ వీళ్ళు కంప్లీట్గా చక్రవర్తి చెప్పిన విధానాలపై ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు చక్రవర్తికి ఎలా ఉంటారంటే ఒబీడియంట్గా ఉంటారు అనమాట, విధేయులై ఉండేవారు. తర్వాత ఏదైనా రాజ్యం దండెత్తడానికి వచ్చినప్పుడు చక్రవర్తి ఎవరి సహాయం తీసుకునేవాడు అంటే ఈ నాయంకులను సహాయం తీసుకునేవాడు అనమాట. అదేవిధంగా ప్రతాపరుద్రుని కాలంలో పాలన నాటికి ఎంతమంది నాయంకర్లు ఉన్నారు అంటే 72 మంది నాయంకర్లు అనేది ఉన్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, మరి గ్రామ పరిపాలన ఎలా ఉండేది అనేది చూద్దాం.
మరి గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించడం జరిగింది. ఓకేనా? పూర్వం 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే స్థల అని పిలిచేవాళ్ళు. అదేవిధంగా కొన్ని స్థలాల కలయికతో ఏర్పడినటువంటి ప్రాంతాన్నే నాడులుగా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? మరి ఈ గ్రామాలనేవి ఎవరి పర్యవేక్షణలో ఉండేవి అంటే ఆయగార్లు అనేటువంటి పిలువబడేటువంటి గ్రామ అధికారుల చేతిలో ఈ గ్రామం యొక్క పరిపాలన అనేది ఉండేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగం కదా! మనకి అయినా ఇప్పుడు ఏది గ్రామం అనేది ఫస్ట్ చాలా చిన్నది కాబట్టి గ్రామం అనేది ప్రాథమిక పరిపాలనా విభాగం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి చూద్దాం. ఇక్కడ కరణం అంటున్నాం. ఇవి ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్‌లో కూడా అడగడం జరిగింది. కరణం అని ఎవరిని పిలుస్తామంటే గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారిని కరణం అంటాం. తర్వాత రెడ్డి అని ఎవరిని పిలుస్తామంటే గ్రామం యొక్క పెద్దను రెడ్డి అని పిలుస్తాం. తర్వాత తలారి అని ఎవరిని పిలుస్తామంటే గ్రామ రక్షక భటుడిని తలారి అని పిలుస్తాం. ఇతరులు కూడా చాలామంది ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పురోహితులు, కంసాలి, స్వర్ణకారుడు, రజకుడు, వడ్రంగి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, వెట్టి మరియు చర్మకారుడు మొదలగున వాళ్ళు కూడా ఉండేవాళ్ళనమాట. ఓకేనా? మరి కాకతీయుల కాలంలో భూమి ఎన్ని రకాలుగా ఉంది అంటే 3 రకాలుగా ఉంది. వాటి ఏమేమి పిలుస్తామంటే రాచపొలము, వెలిపొలము, తోట పొలం అంటున్నాం. మరి రాచపొలం అనేది ఏంటి అంటే రాజుకు చెందినటువంటి ప్రభుత్వ భూమిని రాచపొలం అంటాం. అదే వెలిపొలం లేదా వెలిచేను అని దేన్ని పిలుస్తామంటే నీటి వసతి కలిగినటువంటి భూమిని వెలిపొలం అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి తోట పొలం అని దేన్ని పిలుస్తామంటే వివిధ రకాల పండ్ల చెట్లతో కూడినటువంటి భూమిని మనము తోట పొలం అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళ యొక్క ఆర్థిక మరియు సామాజిక జీవనం చూస్తే భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు అనమాట. అదేవిధంగా ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడింది. దీనినే రాచపొలం అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా! రాజుకు చెందినటువంటి ప్రభుత్వ భూమిని మనము రాచపొలం అంటాం. అయితే ఈ భూమిని ఏం చేస్తారంటే రైతులకు కౌలు సాగు కోసం ఇస్తారన్నమాట. కౌలు సాగుకిచ్చి వాళ్ళు పండించినటువంటి పంటలో ఏం చేస్తారు? వాళ్ళు ఆదాయం తీసుకుంటారు. రిమైనింగ్ అంతా రాజుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను ఏమని పిలుస్తారంటే అర్ధశిరి అని పిలుస్తారు. ఓకేనా? అంటే రాచపొలంలో పనిచేసేటువంటి కౌలు రైతులనమాట వీళ్ళు. నెక్స్ట్ భూమికి సంబంధించిన సర్వే రికార్డులను అధికారులు జాగ్రత్తగా భద్రపరిచేవారు. నెక్స్ట్ వచ్చేసి కాకతీయులు అధిక విస్తీర్ణంలో అటవీ భూములను సాగులోకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా వీరు వ్యవసాయం కోసం జలాశయాలను నిర్మించారు. అదేవిధంగా చెరువులను త్రవ్వించినారు. అదేవిధంగా వాటిలో కొన్ని ఈరోజు వరకు అందుబాటులో ఉన్నాయి. మరి అప్పట్లో కాకతీయులు నిర్మించినటువంటి నిర్మాణాల్లో ఈ జలాశయాలు గానీ, చెరువులు గానీ నేటికి కూడా వాడుకలో ఉన్నాయి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి మనకి? పాకాల, లక్కవరము, గానాపురం చెరువులు మొదలగునవి నేటికి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఈ కాలంలో వివిధ రకాల పన్నులనేవి విధించబడ్డాయి. అవి ప్రధానంగా వాణిజ్య పన్ను, అదేవిధంగా ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను. ఈ పన్నుల ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను. నెక్స్ట్ వచ్చేసి అటవీ ఉత్పత్తులపై పుల్లరి, గొర్రెల మందపై విధించబడినటువంటి అడ్డుపట్టు సుంకంతో పాటు చేతి వృత్తుల వారి నుండి కూడా వృత్తిపరమైనటువంటి పన్ను వసూలు చేసేవాళ్ళు. అదేవిధంగా వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారులు అని పిలువబడిన అధికారులు నియమించారు. అదేవిధంగా కాకతీయుల రాజులు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. మరి విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో వారు ఏ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారంటే మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కాకతీయుల కాలం నాటికి చెందినటువంటి మహిళలు ఎవరు అంటే ముప్పమాంబ, మైలమాంబ అనేటువంటి వీళ్ళు ఏం చేసినారంటే భూదానాలు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఇతర ధనవంతులైనటువంటి మహిళలు కూడా భూములు, చెరువులు, ధనము, పశువులు, నగలు మొదలైన సంపదలను దేవాలయాలతో పాటు బ్రాహ్మణులకు మరియు ఇతరులకు విరాళంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇతర పనులైనటువంటి దర్శనం, అప్పనం, ఉపకృతి అను
పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించవలసినటువంటి పన్నులు. కాబట్టి నేరుగా చెల్లించవలసినటువంటి పన్నులు ఏవి అంటే దర్శనం, అప్పనం, ఉపకృతి. ఓకేనా? ఆ టర్మినాలజీ ఇంపార్టెంట్. బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మతం. మతం చూడండి, కాకతీయుల కాలంలో శైవ మతం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు వైష్ణవము, వీరశైవం కూడా ప్రసిద్ధి చెందాయి. అంటే వైష్ణవ మతం కూడా అప్పుడు ఆచరణలో ఉందన్నమాట. వీరశైవ అనుచరులలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారము అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈయన కాకతీయ కాలానికి చెందినవాడు. ఓకే. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ పేరిణి నాట్యం గురించి ఇవ్వడం జరిగింది. ఇది కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నాట్యం ఏది అంటే పేరిణి నాట్యం. ఇది ఎప్పుడు ప్రదర్శిస్తారు అంటే యుద్ధ సమయంలో ఇది ప్రదర్శించబడేది. అంటే ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించింది. ఒక మోటివేషన్ లాగా అన్నమాట. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు? పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. ఓకే. నెక్స్ట్ మరి వీరి యొక్క సాహిత్యం చూద్దాం. కాకతీయుల పాలకులు సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని కాకతీయ పాలకులు సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని అందించారు. కాబట్టి సంస్కృతాన్ని ప్రోత్సహించినారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఏంటి మనకి సంస్కృత రచయితలు, కవులు అనేవాళ్ళు వాళ్ళ ఆస్థానంలో ఉండేవాళ్ళనమాట. తర్వాత తెలుగు సాహిత్యాన్ని కూడా వీరు వృద్ధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి బసవ పురాణాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే పాల్కురికి సోమనాథుడు. అదేవిధంగా కుమార సంభవం అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే నన్నె చోడు అనేటువంటి వ్యక్తి కవి దీన్ని రచించడం జరిగింది. అదేవిధంగా విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్రీయంను రాయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ గీత రత్నావళి, నృత్య రత్నావళి జయాపసేనాని సంస్కృతంలో రాయగా వల్లభరాయుడు అతడు క్రీడాభిరామమును తెలుగులోకి వ్రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సాహిత్య రచనలు కాకతీయ కాలం నాటి భాషా విషయాలను కూడా సుసంపన్నం చేశాయి. నెక్స్ట్ వీళ్ళ యొక్క కళలు మరియు నిర్మాణాలు చూద్దాము. 1000 స్తంభాల ఆలయము మరియు రామప్ప దేవాలయాలు కాకతీయుల కాలం నాటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు. 1000 స్తంభాల ఆలయాన్ని రుద్వేశ్వర ఆలయం అంటారు. ఇది ఎక్కడుందంటే హనుమకొండలో ఉందన్నమాట. మరి దీన్ని ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు దీనిని నిర్మించడం జరిగింది. ఈ ఆలయము చక్కటి వాస్తు శిల్పము మరియు శిల్పకళలతో నిర్మించబడి ఉంది. రాతితో మలిచిన ఏనుగులు మరియు డోలరైట్ శిలతో నిర్మించిన ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. అదేవిధంగా ఈ ఆలయాన్ని స్థానికంగా ఏమని పిలుస్తామంటే 1000 స్తంభాల గుడి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రామప్ప దేవాలయం. వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఈ రామప్ప దేవాలయం అనేది ఉందన్నమాట. మరి ఇక్కడ దైవం ఎవరు అంటే రామలింగేశ్వర స్వామి. మరి దీన్ని ఎవరు నిర్మించినారు అంటే రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇతడు గణపతి దేవుని ముఖ్య సైనాధికారులలో ఒకడు. ఈ ఆలయంలో ఎవరెవరు అంటే విష్ణువు మరియు శివులు ఇద్దరు కూడా ఒకే చోట ఆరాధించడం వల్ల ఈ దేవాలయం అనేది చాలా ప్రసిద్ధి అన్నమాట. అదేవిధంగా ఈ ఆలయంలో కాకతీయ కళ యొక్క వైభవాన్ని మనము స్పష్టంగా చూడవచ్చు. తర్వాత రామప్ప ఆలయాన్ని ఇటుకలతో నిర్మించడం జరిగింది. ఇక్కడ నక్షత్ర ఆకారపు వేదికపై దీన్ని నిర్మించడం జరిగిందనమాట. మరి ఈ ఆలయ విగ్రహాలు అనేవి నల్ల గ్రానైట్ రాయితో నిర్మించడం జరిగింది. మరి ఈ ఆలయ విగ్రహాలపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తరికి మనులు శిల్పాలు, ఇతిహాస కథలు మొదలగునవి కూడా చెక్కబడ్డాయి. వీటిలో యక్షిణి, నాగిని శిల్పాలు అనేవి చాలా ఆకర్షణీయమైనవి. అదేవిధంగా ఇక్కడి నంది విగ్రహం అనేది కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలో కొన్ని శిల్పాలు సప్తస్వరాలను ధ్వనింపచేస్తాయి. ఓకేనా? మరి జయాపసేనాని రాసిన నృత్య రత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలోని ఈ నల్లరాతి, పాలరాతి
కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలోని ఈ నల్ల పాలరాతి శిల్పాలు అనేవి అద్భుతంగా ఉండి మృదువైన వంపులతో చూపరులను ఆకట్టుకుంటాయి. తర్వాత ఈ స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అదేవిధంగా అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. అదేవిధంగా ఇక్కడ శైలి ఏంటి అంటే త్రికూట పద్ధతి అంటాం. ఓకేనా, వీళ్ళు నిర్మించినటువంటి శైలి ఏది అంటే త్రికూట పద్ధతి. అదేవిధంగా మరి ఈ 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప దేవాలయం అనేవి ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించబడింది. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించినటువంటి ప్రాంతాలు ఏవేవంటే 1000 స్తంభాల ఆలయము, అదేవిధంగా రామప్ప దేవాలయం. ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి, వారసత్వం అనేది చూడండి. వారసత్వం అంటే ఏంటి? పూర్వీకుల నుండి మనకు అందించబడినది. ఇది ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో, భవిష్యత్ తరాలకు మనం ఏమి అందించగలమో అనేది వారసత్వం అనబడుతుంది. మన సంస్కృతి మరియు వారసత్వం రెండు కూడా మార్చలేనివి. అవి మానవ జీవితానికి ప్రేరణ ఇచ్చేటువంటి అంశాలు. జస్ట్ ఇవి మీకు చదివితే అర్థమైపోతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మరి అసలు కాకతీయుల పాలన అనేది ఎలా అంతమైంది అంటే 2వ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై అనేక సార్లు దండయాత్రలు చేయడం జరిగింది. చివరికి క్రీస్తు శకం 1323వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకొని ప్రతాపరుద్రుడిని ఖైదు చేయడం జరిగిందనమాట. ఈ అవమానాన్ని భరించలేక మన ప్రతాపరుద్రుడు ఏం చేసినాడంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలా ఈ విధంగా కాకతీయుల యొక్క రాజ్యం అనేది పతనం అయిపోయిందనమాట. కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్ర తీరంలోని అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరి మొదలగునవి చిన్న చిన్న రాజ్యాలుగా ఆవిర్భవించినాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ నాయంకర్లు ఉన్నారు కదా, వాళ్ళే స్వతంత్ర రాజ్యులుగా వాళ్ళు చెప్పుకొని ఆ రాజ్యాలను వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలుగా విభజించుకొని పరిపాలించడం స్టార్ట్ చేసినారనమాట. నెక్స్ట్ వచ్చేసి ముసునూరి నాయకుల గురించి చూద్దాం. ఇందులో ప్రోలయ నాయక విలస శాసనమును అనుసరించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది. ఈ దాడుల కారణంగా స్థానిక కాకతీయ సామంతులు ఆయా ప్రాంతాలలో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిలో ఒకరైనటువంటి వ్యక్తి ప్రోలయ నాయకుడు. ఈయన రేకపల్లెను రాజధానిగా చేసుకొని అధికారంలోకి రావడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాంతం పాపికొండల సమీపంలోని భద్రాచలం అడవి మధ్య ఉన్న ఇరుకైన శబరి నది లోయలో ఉండి కొండలు మరియు అడవులను కలిగి ఉండడంతో ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజన వంశపు కొండారెడ్డి తెగవారు ప్రోలయ నాయకులకు సహాయపడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ముసునూరి కాపయ నాయక. ఈయన క్రీస్తు శకం 1335 నుంచి 1368 వరకు పరిపాలన చేయడం జరిగింది. మరి ముసునూరి కాపయ నాయకుడు తన సహోదరుడు ప్రోలయ నాయకుని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడం జరిగింది. అయితే క్రీస్తు శకం 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి ముసునూరి కాపయ నాయక. అదేవిధంగా అయితే నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో అనేక ప్రాంతాలలో స్థానికంగా చిన్న రాజ్యాలు ఏవేవంటే కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలోనే ఏర్పడడం జరిగింది. ముస్లిం దండయాత్రల నుండి తమను తాము రక్షించుకోవడానికి వీరంతా ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ముస్లిం పాలనను ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టడానికి ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నించడం జరిగిందనమాట. మరి ఇది ఇవాళ లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ రేపటి వీడియోలో మరికొకటి మరి ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.